అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ 2.5 సంవత్సరాలలో అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు చాలామంది రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పైన ఇంత ఘోరమైనటువంటి వ్యతిరేకత ఉండదు. ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా అలయన్స్లో ప్రభుత్వం ఉన్నది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఇంకా భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులో ఉంది. మరి చంద్రబాబు పైన సొంత పార్టీ లీడర్లు, జనసేన పార్టీ లీడర్లు ఎందుకో కోప్పడరు? చంద్రబాబు పైన ఎందుకో లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎందుకో వ్యతిరేకంగా ఉన్నారు? మరి ఇక్కడ రేవంత్ రెడ్డి పైన ఎందుకు ఇంత వ్యతిరేకత? సరే, బీఆర్ఎస్ పార్టీ అంటే అది కేసీఆర్ పార్టీ, తెలంగాణ పార్టీ, ఢిల్లీ పార్టీ కాదు కాబట్టి కేసీఆర్ని అంత సాధారణంగా ఎవరు తిట్టరు. ఎందుకంటే తెలంగాణ పార్టీ ఇది లోకల్ పార్టీ, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ కాబట్టి సో కేసీఆర్ ఏమైనా తప్పులు చేసినా కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు భయపడతారు, అరే అధ్యక్షుని పట్టుకొని ఎట్లా తిడతామని చెప్పి. కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, జాతీయ పార్టీలో పంచాయతీలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, లొల్లులు ఉంటాయి, వెరీ కామన్. కానీ ముఖ్యమంత్రి పైన సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడం, ముఖ్యమంత్రి పైన పార్టీ మారినటువంటి లీడర్లు విమర్శలు చేయడం ఎక్కడ మనం చూస్తున్నాం. కానీ ఎందుకో మన తెలంగాణలోనే చూస్తున్నాం. రేవంత్ రెడ్డి అత్యంత వీక్ సీఎం అని చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి భయం, నా ముఖ్యమంత్రి పదవి పోతుందేమో అని భయం, నా సీఎం సీట్లో వేరేటోళ్ళు కూర్చుంటారేమో అని భయం. ఇంకోటి ఏంది, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కూడా రేవంత్ రెడ్డి రద్దు చేసుకున్నాడట. కొంత చర్చ నడుస్తున్నది. రద్దు చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను 25 రోజులు అమెరికాకు పోతా, నేను పోయి వచ్చే వరకు నా ముఖ్యమంత్రి పదవి ఉంటుందా, వేరేటోడు ఎవరైనా గుంజుకుంటాడా, ఆయన నా సీఎం సీట్లో వేరేటోళ్ళు కూర్చుంటే ఇబ్బంది అవుతుంది అనేది రేవంత్ రెడ్డి వర్షన్. అందుకే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను కూడా క్యాన్సిల్ చేసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. అది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. రేవంత్ రెడ్డి వీక్ సీఎం అని చెప్పి నేను అంటలేను, సొంత కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా అంటున్నారు, జనాలు కూడా అంటున్నారు. ఎందుకు వీక్ సీఎం అంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి బాస్, కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలక పాత్ర పోషించేటటువంటి వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సరే ప్రతిపక్షం వాళ్ళు తిట్టినా, ప్రతిపక్షం వాళ్ళు విమర్శలు చేసినా ఒక అర్థం ఉంటుంది. సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డిని పొలుపోలు తిడుతున్నారు, రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపెన్గా రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయినట. నా ఇరిగేషన్ శాఖలో మీకేం పని, నా ఫైల్ ఎందుకు పక్కన పెడుతున్నారు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖం మీద చెప్పిండట. ఆ తర్వాత కొండా సురేఖ రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నది. రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గంలో సభ పెట్టినా, ములుగులో సభ పెట్టినా కొండా సురేఖ పోలేదు. పోకపోవడానికి రీజన్ ఏంది, రేవంత్ రెడ్డి కొండా సురేఖను రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే ఆమెను అవమానించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కొండా సురేఖ ఎన్విరాన్మెంట్ మినిస్టర్, దేవాదాయ శాఖ మంత్రి. మరి కొండా సురేఖ శాఖలో రేవంత్ రెడ్డికి ఏం పని? ఇప్పుడు మంత్రులకు ఎందుకు శాఖలు ఇచ్చిరు, మంత్రులకు పోర్ట్ఫోలియోలు ఎందుకు ఇచ్చిరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని చెప్పి. ఇక ప్రతి పని రేవంత్ రెడ్డి చేసేటప్పుడు ఉన్న మంత్రులను పీక్ పడేస్తే అయిపోతుంది కదా. మరి మంత్రులు ఎందుకు, ఇంకా వాళ్ళకి జీతాలు ఎందుకు, వాళ్ళకి ప్రోటోకాల్ ఎందుకు? మంత్రి పదవులు ఇస్తారు, ఆ మంత్రి పదవులను రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేస్తాడు. మరి అన్ని మంత్రి పదవులు రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయాలి. అట్లాంటప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే, మంత్రులకు పంచాయతన అయితే లేదు, మంత్రులకు ఎట్లా పని చేయాలో తెలుస్తలేదు, కాబట్టి నేను చేస్తున్నా అంటే రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి, నేనే సూపర్ సీఎం, నేనే అద్భుతం, నేనే ఎక్సలెంట్, మంత్రుల కంటే నేనే అద్భుతంగా పనిచేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి రకరకాల డ్రామా. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పుకున్నట్టు ఏమని, నేను లేకపోతే కాంగ్రెసే లేదు, నేను లేకపోతే ప్రభుత్వమే రాకపోతుండే, నేను లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఇట్లా ఇంత మంచిగా నడవకపోతుండే, నేను ఉన్నా కాబట్టే గవర్నమెంట్ వచ్చింది, నేను ఉన్నా కాబట్టి మంత్రులు మంచిగా పనిచేస్తున్నారు, నేను ఉన్నా కాబట్టి గవర్నమెంట్ ఉన్నా, లేకపోతే కేసీఆర్ ఎప్పుడో గవర్నమెంట్ పడగొడుతున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు. రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్లు కాంగ్రెస్లో మస్తు మంది ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెరీ సీనియర్ లీడర్, బట్టి విక్రమార్క కంటే ఉత్తమ్ సీనియర్, బట్టి విక్రమార్క సీనియర్, కోమటిరెడ్డి సీనియర్, రాజగోపాల్ రెడ్డి సీనియర్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లీడర్లు, సీనియర్ లీడర్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి 2017లో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అంతకంటే ముందు 1998-97 నుండే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్ చాలా మంది ఉన్నారు. ఏదో రేవంత్ రెడ్డి నేను చేయబట్టే కాంగ్రెస్ వచ్చింది, నేను చేయబట్టే కాంగ్రెస్ ఉంది అని చెప్పి అన్న డైలాగులు కొడుతూ ఉంటాడు. కానీ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది, మామూలు ఫెయిల్ కాదు. ఒక ముఖ్యమంత్రి పైన సొంత పార్టీ లీడర్లు ఇంత వ్యతిరేకంగా ఉన్నారంటే మామూలు విషయం కాదు. మరి రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకంగా ఉండడానికి గల కారణం ఏంది చెప్పనా? అన్న ఏంటంటే, నా మాట నేనే ఇంటా, వేరేటోళ్ళ మాట నేను వినా అన్నట్టుంటాడు అన్న, రేవంత్ అన్న. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడానికి పోతే రేవంత్ రెడ్డి కలవడట. ఎమ్మెల్యేలు 2-3 రేవంత్ రెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డిని కలవడానికి పోతే వేమనరేంద్ర రెడ్డి బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్ళి, మీరు కలుస్తే రేవంత్ రెడ్డిని కలవండి కానీ
రేవంత్ రెడ్డికి సలహాలు చెప్పకండి. సలహాలు చెప్తే అన్నకు నచ్చదు. వేం నరేందర్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఈయనేం సలహాలు ఇచ్చిండు? ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి దాదాపు 2.5 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డికి ముఖ్య సలహాదారుడు ఉన్నాడు కదా. మరి ఈయనేం సలహాలు ఇచ్చిండు వేం నరేందర్ రెడ్డి? ఇప్పటిదాకా ఆయన ఇచ్చినటువంటి సలహాలు ఏంది? ఆ తర్వాత ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి పంచాయతీ కూడా నడుస్తుందని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి పైన ఎంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు అనేది కూడా చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ఒకటి మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా చూడండి. ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి, అది మీకు చూపిస్తా. రేవంత్ రెడ్డి పైన దాదాపు ఒక్కళ్ళిద్దరు కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో అసహనంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అంతేం బాగాలేదు. రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన సీరియస్గా ఉన్నాడు, రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నాడు. మొన్న చిన్నారెడ్డి చెప్తున్నాడు, మెగారెడ్డికి రేవంత్ రెడ్డి కావాలని డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి డబ్బులకు టికెట్లు అమ్ముకున్నాడు అని చెప్పి మొన్న చిన్నారెడ్డి మాట్లాడిండు కదా. ఇప్పుడు చిన్నారెడ్డి మీద కంప్లైంట్ చేయడానికి మెగారెడ్డి ఢిల్లీ పోయిండు. ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి పోయి హైకమాండ్తో డిస్కస్ చేద్దామనేటటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఇవన్నీ కూడా వాస్తవానికి నడుస్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. మరి ఆడపోయింది ఈ వార్త ఇప్పటిదాకా చూసినా. ఒకసారి నేను మీకు చూపించే కార్యక్రమం చేస్తా. వార్త అత్యంత వీకెస్ట్ సీఎం మన రేవంత్ అనే. జీవన్ రెడ్డి రాజీనామా చేసిండు కదా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి. ఇగో వెరీ వీక్ సీఎం, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే అత్యంత బలహీనమైన సీఎం పేరు తెచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి అట. మరి రేవంత్ రెడ్డే కదా ఇప్పుడు మొత్తం అన్ని తెలుగు రాష్ట్రాలలో వీక్ సీఎం అంటే రేవంత్ అన్ననే. ఇప్పుడు చంద్రబాబు పైన ఎందుకో కొట్లాడరు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పైన ఎందుకో సొంత పార్టీ నేతలు ఎందుకో విమర్శలు చేయరు, సొంత పార్టీ నేతలు ఎందుకో తిరుగుబాటు చేయరు. రేవంత్ రెడ్డి పైన ఎందుకు తిరగబడుతున్నారు? రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మంచి పని చేస్తురా? సకదనమైన పని చేస్తురా? ఏం చేస్తలేరు? అవినీతి అక్రమాలు చేస్తలేరా? రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని ఎంతమంది దందాలు చేస్తున్నారు బయట? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు మొన్న? కాంగ్రెస్ పార్టీ పైన కాదు నా పోరాటం, అవినీతి పరుల పైన నా పోరాటం అని చెప్పిండు. మరి అవినీతి పరులు ఎవరు? 200 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి 5 ఎకరాల భూమి 7.5 కోట్ల రూపాయలకు అడ్డికి పావుసే రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్మునికి ఇయ్యలే. మరి ఇది అవినీతి కాదా? అక్రమాలు కాదా? అద్భుతమా? టెసరాక్ట్ అనేటటువంటి కంపెనీ ఊరు లేదు, పేరు లేదు. ఆ కంపెనీ ఫోన్ నెంబర్ కూడా 1234567890 అని పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి. మరి ఆ కంపెనీకి ఊరు పేరు లేనటువంటి కంపెనీకి 200 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇచ్చినప్పుడు అవినీతి కాకపోతే ఏమంటారు? సో చూడాలా, సీఎం అనే భయం లేకుండా బహిరంగంగా రేవంత్ను తిరుగుతున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు. మన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్పింది తెలుసా? రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తే లేపుతలేడు, మంత్రులకు ఫోన్ చేస్తే లేపుతలేరు, ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరు, ప్రభుత్వ అధికారులు పనిచేస్తలేరు. రేవంత్ రెడ్డి దగ్గరికి మా కొడుకును పంపించిన నిధుల కోసం రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పిండు, మేము నిధులు ఇయ్యం, అసలు బీఆర్ఎస్ వాళ్ళకైతే ఆయన తీయం, బీఆర్ఎస్ పార్టీలకు నిధులు ఇచ్చే పరిస్థితే లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్టు. అప్పుడు ఇక మాకు ఇబ్బంది అవుతుందేమో, నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ ఆగిపోతుందేమో అని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి భయపడి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాడట. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి భయపెట్టో బ్లాక్మెయిల్ చేసే కదా ఇప్పుడు ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నది. పోచారం శ్రీనివాస్ రెడ్డి నిధుల కోసం వాళ్ళ కొడుకును పంపితే రేవంత్ రెడ్డి ఇయ్యా అని చెప్పినందుకు భయపడి అరే బీఆర్ఎస్లో ఉంటే నిధులు రావేమో అనే ఆలోచనతోటి కాంగ్రెస్లోకి పోయిండు. ఇప్పుడు జరిగినటువంటి రియాలిటీ ఇదే. తర్వాత దానం నాగేందర్ చెప్పిండు 10 కోట్ల రూపాయల నిధులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నాడు దానం నాగేందర్. 10 కోట్లు కూడా. రేవంత్ రెడ్డి తనను తాను కాపాడుకుంటున్నాడు తప్ప రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడు, మంత్రులను పట్టించుకుంటలేడు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఇట్లుంటే ఇంకా ఊర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుందని దానం నాగేంద్ర మాట్లాడిండు. ఇవన్నీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకమే. మొన్న అనిరుద్ రెడ్డి ఏం చెప్పిండు? జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన ఓపెన్ అప్ అయిండు. రేవంత్ రెడ్డి ఒకవేళ మాకు నిధులు ఇవ్వకపోతే నేను 10,000 మందితో రోడ్డు మీద ర్యాలీ చేస్తా, నేను పార్టీకి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, నా నియోజకవర్గ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పి మొన్న అనిరుద్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు ఇది ఎంత రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత కాదా? అరే కాంగ్రెస్ పార్టీది ఎంత ఇజ్జత్ ఖరాబ్ అంటే మన జగిత్యాల జీవన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి నాకు ప్రభుత్వం వద్దని చెప్పి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి ప్రభుత్వానికి రాజీనామా చేసి ప్రతిపక్షంలో పోయిండు. ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి అట్లీస్ట్ అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి వీకెస్ట్ సీఎం కాకపోతే ఏంది? ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుండో సీరియస్ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తే రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడాడు. 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవులలో ఎవరికైనా ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వచ్చు, కానీ రేవంత్ రెడ్డి ఇస్తలేడు. కారణం ఏంది చెప్పనా? కర్ణాటకలో
సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిలో ఉంటే సిద్ధరామయ్యను దించేసి డీకే శివకుమార్ని పెట్టిరు. డీకే శివకుమార్ ఏం చేసిండు, మొత్తం కొత్త మంత్రులకు మంత్రి పదవులు ఇచ్చిండు. అంటే ఉన్న పాత క్యాబినెట్ మొత్తం తొలగించి కొత్త క్యాబినెట్ పెట్టుకున్నాడు. ఆ దెబ్బతోటి డీకే శివకుమార్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి 2-3 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయం అదే, 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవులు వేరేటోళ్ళకి ఇస్తే దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మంత్రి పదవులు కావాలంటారు. బీర్లా ఐలయ్య, ఆది శ్రీనివాసు, ఇది లేకపోతే ఎమ్మెల్సీలు కొంతమంది అద్దంకి దయాకర్, ఆ తర్వాత విజయశాంతి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, తర్వాత బాలు నాయకు, రామచంద్ర నాయకు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంత్రి పదవుల కోసం ఇప్పుడు ఈయన రోహిత్, మైనంపల్లి రోహిత్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, తర్వాత నవీన్ యాదవ్, వీళ్ళందరూ మంత్రి పదవులు కావాలని అంటున్నారు. మేమంతా జెన్జీ అని కొంతమంది, మేము కాంగ్రెస్లో మేము కూడా గెలిచినాం, భారీ మెజారిటీతో గెలిచినామని కొంతమంది. ఉన్నాయే పట్టుమని 2 మంత్రి పదవులు 15 మందికి ఏడిస్తారు. ఇప్పుడు 2కి మంత్రి పదవులు ఇస్తే మిగతా వాళ్ళు ఫీల్ అయ్యి రాజీనామా చేస్తారేమో, ఆయనతో నా సీఎం సీటుకి ఎసరబడుతుందేమో అనే ఆలోచనతో రేవంత్ ఇదే భయం. వీకెస్ట్ సీఎం అంటే ఏంది, ఇదే వీక్, భయపడడమే వీక్. ఏ ఎమ్మెల్యేనా మాట్లాడిన అనుకో రేవంత్ రెడ్డి సప్పుడే చేయడు. ఎందుకు చేయడు తెలుసా, పుసుక్కున్న నేను వాళ్ళకి ఏమైనా మాట్లాడితే కౌంటర్ ఇస్తే నా భాగవతం ఏడ బయట పెడతారేమో అనే బాధ. ఇప్పుడు కొండా సుష్మిత ఏమన్నది మొన్న పరకాలలో, నేను మాట్లాడిన మాటలకు మీరు కౌంటర్ ఇస్తే నేను ఇక ఏం చేయాలో అది చేస్తా అంటే అర్థమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బండారం బయట పెడతా అన్నట్టే కదా. అందుకే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, 30 మంది ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ పెట్టిస్తున్నాడు. ఇప్పుడు కొండా సురేఖను తీసేయాలా, తొలగించాలని చెప్పి. ఇది రేవంత్ రెడ్డి వీక్ సీఎం అంటే, భయం అంటే. రేవంత్ అన్నకున్న భయం ఇదే. కేసీఆర్ నా గవర్నమెంట్ పడగొడతాడేమో అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో తెచ్చుకున్నాడు. ఇది వీక్ సీఎమే. ఎప్పుడైనా కూడా ఎట్లుంటుందంటే, చాలామంది లీడర్లది మేము సేఫ్ జోన్లో ఉండాలని అనుకుంటారు లీడర్ చాలామంది. ఇప్పుడు కేసీఆర్ కూడా గతంలో ఏడనా ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందేమో అనే ఆలోచనతోటి ఆయన కూడా 10-15 మంది ఎమ్మెల్యేలను ఆయన దాంట్లో కలుపుకున్నాడు, తీసుకున్నాడు. రీజన్ ఒకటే, సంఖ్య పెంచుకోవాలి. ఇప్పుడు 64 మందితోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కేసీఆర్ 39. కేసీఆర్ ఒకవేళ బీజేపీతో ఎంఐఎంతో అలయన్స్ పెట్టుకుంటే సగం సీట్లు వస్తాయి. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి ఒక 10-15 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడు అనుకో, కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేయవచ్చు. రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు, కేసీఆర్ ఏడా గవర్నమెంట్ వడగొడతలేమో అనే ఆలోచనతోటి 39 మంది ఎమ్మెల్యేలలో రేవంత్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. అంటే 64 + 10 74, 74 + 2 ఉప ఎన్నికలలో 76. సో ఇప్పుడు 76 సీట్లతో రేవంత్ రెడ్డి బలంగా ఉన్నాడు. దాంట్లోకి ఒకటి పోయింది, గూడెంమైపాల్ రెడ్డి. సో 75 సీట్లతో రేవంత్ రెడ్డి బలంగా ఉన్నాడు. ఏం లేదు, సంఖ్య పెంచుకోవాలా, గవర్నమెంట్ ఉండాలనే ఆలోచనతో మొత్తం పిరికోళ్ళ మట్టం చూసిరే, పిరికోడ్ర భయ అంటాం చూసిరా. ఇప్పుడు మనం ఇట్లనే ఉన్నాం మరి కథ కూడా. సో ఇది వీక్ సీఎం రేవంత్. వీక్ సీఎం అంటే ఇదే మరి. ఇక నేను సుప్రీం అని రేవంత్ బిల్డప్. మరోవైపు సొంత పార్టీ నేతల తిట్లతో రేవంత్ ఇమేజ్ డ్యామేజ్. రేవంత్ అనేమో నేనే పెద్ద మనిషిని, నాకంటే పెద్ద మనిషి లేడు, నేనే అద్భుతమైన వ్యక్తి అని చెప్పి అన్న డైలాగులు కొడతా ఉంటాడు. మన పరకాలకు పోయి ఏం చేసిండు, ఈయనకు మళ్ళీ గెలుస్తాడు రేవూరు ప్రకాష్ రెడ్డి, ఈయనకే ఓటేయండి అంటే రేవూరు ప్రకాష్ రెడ్డి ఎవడో ఎవరికి తెలియదు. అసలు రేవూరు ప్రకాష్ రెడ్డి ఏడికెళ్ళి వచ్చింది ఏం కథ అనేది 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చారు ఏందో ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను చదువుకున్నది పరకాల్లో, నేను మొత్తం పెరిగిందంట పరకాల్లోనే. నాకు తెలుసు రేవూరు ప్రకాష్ రెడ్డి హూ ఈజీ అని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు. మళ్ళీ రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చి గెలిపించుకో అని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. రేవంత్తో అయ్యేదేమీ లేదని ఇదేంది అనవసరంగా కాంగ్రెస్లో చేరామని దానం పోచారం కామెంట్స్. వీళ్ళ కామెంట్స్ ఏంది, ఆల్రెడీ దానం నాగేందర్ నేను ఏ పార్టీలో లేనని చెప్తున్నాడు. హైకోర్టుకి దానం నాగేందర్ సమాధానం ఇచ్చిండు. ఏం చెప్తున్నాడు హైకోర్టులో అంటే, అసలు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నేను అవుట్ రైట్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ కనువ కప్పుకున్నా అని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నాడు. ఏం లేదు, రేవంత్ రెడ్డి అనవసరంగా పక్క పార్టీలోనే తెచ్చుకొని ఈ పార్టీలోకి తెచ్చి అనవసరంగా తిట్లు తింటున్నాడు. వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలను పడుతున్నాడు, గంట అంతకుమించి ఏం లేదు. ప్రభుత్వంలో ఉన్నోళ్లే రూపాయలు లక్షల కోట్లు దోచుకున్నారని రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు. లక్షల కోట్లు దోచుకోకపోతే ఏం చేసి రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అన్నాడు అనేటటువంటి ఒక చర్చ ఉన్నది. ఇప్పుడు అనడానిలే తెలియదు కానీ పొంగులేటిని అన్నాడని చెప్పి రకరకాల వార్తలు అయితే నడుస్తున్నాయి. రేవంత్కు వ్యతిరేకంగా నేనే తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపించానంటూ వ్యాఖ్యలట. రాజగోపాల్ రెడ్డే చెప్పిండు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తుంగతుర్తి టికెట్ నేనే మందల షామిల్కి ఇప్పించి నేనే గెలిపిస్తాను రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. ఈ రోజు కూడా అదే చెప్తున్నాడు, తుంగతుర్తిలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చి నేనే గెలిపిస్తాను. ఇప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డికి అదే చెప్తున్నాడు. అంటే బహుశా ఏ పూరి సోమన్నకి టికెట్ ఇస్తారేమో మరి. ఆ తర్వాత టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చిన నీతులు రేవంత్కు చెప్పు అని రెచ్చిపోయిన వైనం రాజగోపాల్ రెడ్డి చెప్పిండు.
మహేష్ కుమార్ గౌడ్ రాజగోపాల్ రెడ్డి పైన సీరియస్ అయితే రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు, నీతులు నాకు చెప్పకు, పోయి రేవంత్ రెడ్డికి చెప్పు, ఆయన సకదనం మంచిగా లేదు, ఆయనకు చెప్పుకో అని చెప్పి మన రాజగోపాల్ రెడ్డి మాట్లాడే కార్యక్రమం చేసిండు. రాజగోపాల్ రెడ్డి విమర్శల్లో తప్పు లేదని మద్దతు ఇచ్చిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పిండు. మనం మాట్లాడిన ఆ వీడియో కూడా నేను మనకు వినిపించిన. రాజగోపాల్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఆయన కరెక్టే మాట్లాడిండు, దాంట్లో తప్పేముందని చెప్పి అనిరుద్ రెడ్డి కూడా ఆయన సపోర్టివ్గా మాట్లాడే కార్యక్రమం చేసిండు. రేవంత్ తీరు ఇలాగే ఉంటే నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతానని చిన్నారెడ్డి వార్నింగ్. మొన్న చిన్నారెడ్డి చెప్పిండు, రేవంత్ కథ గిట్లనే ఉంటే నేను కూడా జీవన్ రెడ్డి లెక్క కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేస్తా. ఇప్పుడు చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి రాజీనామా చేసినా పెద్ద ఇబ్బంది అయ్యేది ఏం లేదు, కానీ కాకపోతే ఆయన కొంత కాంగ్రెస్ పార్టీ కీలక నేత కదా, సో రేవంత్ రెడ్డి కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. పరకాల టికెట్ విషయంపై రేవంత్ నీకు ఇదేంది తల నెత్తికెక్కిందా అని కన్ను నెత్తికెక్కినాయి అని పెట్టాలి, ఈ తల నెత్తికెక్కిందా అని పెట్టిరు. నీకు కన్ను నెత్తికెక్కిందా అని కొండ సుష్మిత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒకటేసారి సీఎం అవుడుతోటే కన్ను నెత్తికెక్కినాయా, ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి కొండా సుష్మిత మొన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక తర్వాత నువ్వు మీ తమ్ముళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, మీ భాగోతం బయట పెడతామంటూ వార్నింగ్ ఇచ్చిందామా. నువ్వు మీ అన్నదమ్ములు అందరూ దందాలు చేస్తున్నారు, మీ భాగోతం బయట పెడతా అని చెప్పి మొన్న కొండా సుష్మిత మాట్లాడే కార్యక్రమం చేసింది. సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేల దెబ్బకు కౌంటర్లు ఇవ్వలేక సతమతం అవుతున్న రేవంత్. సతమతం ఏముంది, రేవంత్ రెడ్డి ఆల్రెడీ కొండా సురేఖకు వార్నింగ్ ఇవ్వడానికి, కొండా సురేఖ మంత్రి పదవిని రేవంత్ రెడ్డి తొలగించడానికి 30 మంది ఎమ్మెల్యేలతోటి రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టిస్తున్నాడు, సిఎల్పి మీటింగ్. ఈ 30 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఇట్లా కూర్చున్నారు అనుకో లైన్లా, ఇక వాళ్ళందరూ మొబైల్ చూసి అచ్చా వీళ్ళంతా రేవంత్ రెడ్డి బ్యాచే ఓకే అని మనం అనుకోవాలన్నట్టు అంతే. ఇక ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా వీళ్ళంతా రేవంత్ రెడ్డి బ్యాచే, వీళ్ళంతా ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అయితే రారు నాకు తెలిసి. కొండా సురేఖ ఒరిజినల్ కాంగ్రెస్ కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా రారు. ఇప్పుడు వచ్చిర్రంటే మాత్రం రేవంత్ రెడ్డి వర్గం కొండాకు వ్యతిరేకంగా ఉన్నట్టే లెక్క. అట్లా కొండా సురేఖ ఏం తక్కువ కాదు, ఆమె కూడా ఫోన్ చేసి ఆమెకు సపోర్టివ్గా ఉండేటటువంటి ఎమ్మెల్యేలతో ఆమె కూడా మీటింగ్ పెట్టి ఆలోచనలో ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఇది నేను ఎందుకు చెప్తున్నా రేవంత్ రెడ్డి వీక్ సీఎం అని చెప్పి అంటే, అన్నిటికీ భయం, అన్నకు భయం, నా ముఖ్యమంత్రి పదవి పోతుందేమో అని భయం, గవర్నమెంట్ పడిపోతుందేమో అని భయం. అందుకే అన్న 76 సార్లు ఢిల్లీకి పోయి ఉత్తవేరు అనుకుంటురా. ఎమ్మెల్యేలు మంత్రులు పుసుక్కున్న ఢిల్లీకి పోతే రేవంత్ అన్న ఇంటెలిజెన్స్ రిపోర్టు యాడూరు ఎవరిని కలిసిరు, వేణుగోపాల్ని కలిసిరా, సిద్ధరామయ్యని కలిసిరా, ఇంకెవరన్నా కలిసిరా, ఇవి ఏం జరుగుతుందా ఏం కథ అనేది అన్న తెలుసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి ఒక 2 మంత్రులు డైరెక్ట్ ఢిల్లీకి పోలే, శంషాబాద్లో విమానం ఎక్కి వేరే రాష్ట్రంలో దిగి అక్కడ నుండి ఢిల్లీకి పోయారు. రేవంత్ అన్న ఎందుకు అట్లా పోయారు అని చెప్పి తెలుసుకునే కార్యక్రమం చేసిందట. ఇక అన్నకి ఇదే కథ, ఎవరిని కలుస్తురు ఢిల్లీలో, ఏడికి పోయారు, ఏం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి 2-3 రోజులు ఢిల్లీలో ఉంటే రేవంత్ అన్నకు మరి బహుశా నిద్ర పట్టిందో పట్టలేదు, ఏం చేస్తుండ్రు రాజగోపాల్ రెడ్డి, రాహుల్ గాంధీతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టిండు, ఏం కథ అని చెప్పి ఎంక్వైరీ. ఎందుకు ఇట్లా ఎంక్వైరీ చేస్తారు సాధారణంగా. ఇప్పుడు బలమైనటువంటి లీడర్ అయితే, గట్టిగా ఉన్న లీడర్ అయితే మీరు మీ చాదనేది చేసుకొని పోండి, హైకమాండ్ నా పైన నమ్మకం ఉంటుంది, హైకమాండ్ అంత ఈజీగా తీసేయరని అనుకుంటారు. మరి రేవంత్ అన్న ఇంత భయపడుతున్నాడు, ఇంత ఇబ్బంది పడుతున్నాడు అంటే మరి బహుశా ఉంటుందో, మరి ఇంకా 2.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుందో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చూద్దాం ఏం జరగబోతుందో. కానీ అన్న మాత్రం భయపడుతున్నాడు, ఏడానా ముఖ్యమంత్రి పదవి పోతుంది అనే భయంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఒక బిగ్ బ్లాస్టింగ్ వీడియో చేయబోతున్నాడు నేను త్వరలో. రేవంత్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ పెడదామనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా ఒక పెద్ద చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతున్నారు. పొలిటికల్ పార్టీ ఎట్లా పెడతాడు, ఆ పొలిటికల్ పార్టీ ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఏ నినాదంతో రేవంత్ రెడ్డి పార్టీ పెట్టబోతుంది అనేది కూడా నేను చెప్తా. గతంలో నేను ఒక వీడియో చేస్తా, ఇప్పుడు క్లారిఫై వీడియో చేస్తా. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.